యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ఏపీ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ యోగా విద్యార్థులకు అవార్డుల ప్రదానం, బహుమతులు విద్యార్థులకు అందించారు. మార్పులు చేసుకోవడం గతంలో కష్టపడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉండేది. సైకిల్ దొక్కే వాళ్ళం, ఇవాళ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి బైక్ వచ్చేసింది. గతంలో ఎడ్లబండ్ల మీద వెళ్ళాల్సి వచ్చేది, ఇవి అవసరం లేదు, కార్లు వచ్చేసాయి. గతంలో శారీరక శ్రమ ఎక్కువ ఉండేది, పొలానికి వెళ్ళే వాళ్ళం, పని చేసే వాళ్ళం లేదు. ఇవాళ టెక్నాలజీ మారిన కారణంగా జీవితం కాస్త సౌకర్యవంతంగా తయారవుతుంది. ఆ సౌకర్యవంతంగానే తయారైన జీవితానికి కారణంగానే ఇవాళ అనేక రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకని ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఒకవైపు ఆహారపు అలవాట్ల మీద, జీవనశైలి మీద ప్రచారం కల్పిస్తూనే, ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే యోగా ధ్యానం తర్వాత కారణంగా అనేక రోగాలకి దూరంగా ఉండొచ్చు అని ఇవాళ దీనికి ప్రత్యేకమైన ప్రాచుర్యం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ అనేక రకాలైన దీని ద్వారా ఈ ప్రపంచం ఎన్నో సాధించవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తా 12 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశానికి సేవలు అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది యోగ విద్య ద్వారానే సాధ్యమైంది. ఆయన ఈ భారతదేశంలో మన ప్రాచీన మునులు, మహానుభావులు అందించిన విద్యని ఆచరిస్తే మన దేశం సుసంపన్నం అవుతుంది ప్రపంచంలో. దీనివల్ల ఆరోగ్యం అనే కాదు, మనసుకి, శరీరానికి అనుసంధానత, ఆరోగ్యపరంగా, మానసిక ఆరోగ్య ఉల్లాసంగా మనం చేసే పనిలో కూడా అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు. ఆయన 75లో 25 లాగా పనిచేస్తూ ఉన్నారంటే నాకు తెలిసి గడిచిన 4.5 దశాబ్దాలుగా ఆయన యోగా చేయని రోజంటూ ఉండదు. కాబట్టి మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మార్పులు చేసుకోవడం గతంలో కష్టపడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉండేది. సైకిల్ దొక్కే వాళ్ళం, ఇవాళ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి బైక్ వచ్చేసింది. గతంలో ఎడ్లబండ్ల మీద వెళ్ళాల్సి వచ్చేది, ఇవి అవసరం లేదు, కార్లు వచ్చేసాయి. గతంలో శారీరక శ్రమ ఎక్కువ ఉండేది, పొలానికి వెళ్ళే వాళ్ళం, పని చేసే వాళ్ళం లేదు. ఇవాళ టెక్నాలజీ మారిన కారణంగా జీవితం కాస్త సౌకర్యవంతంగా తయారవుతుంది. ఆ సౌకర్యవంతంగానే తయారైన జీవితానికి కారణంగానే ఇవాళ అనేక రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకని ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఒకవైపు ఆహారపు అలవాట్ల మీద, జీవనశైలి మీద ప్రచారం కల్పిస్తూనే, ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే యోగా ధ్యానం తర్వాత కారణంగా అనేక రోగాలకి దూరంగా ఉండొచ్చు అని ఇవాళ దీనికి ప్రత్యేకమైన ప్రాచుర్యం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ అనేక రకాలైన దీని ద్వారా ఈ ప్రపంచం ఎన్నో సాధించవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తా 12 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశానికి సేవలు అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది యోగ విద్య ద్వారానే సాధ్యమైంది. ఆయన ఈ భారతదేశంలో మన ప్రాచీన మునులు, మహానుభావులు అందించిన విద్యని ఆచరిస్తే మన దేశం సుసంపన్నం అవుతుంది ప్రపంచంలో. దీనివల్ల ఆరోగ్యం అనే కాదు, మనసుకి, శరీరానికి అనుసంధానత, ఆరోగ్యపరంగా, మానసిక ఆరోగ్య ఉల్లాసంగా మనం చేసే పనిలో కూడా అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు. ఆయన 75లో 25 లాగా పనిచేస్తూ ఉన్నారంటే నాకు తెలిసి గడిచిన 4.5 దశాబ్దాలుగా ఆయన యోగా చేయని రోజంటూ ఉండదు. కాబట్టి మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు